వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019 నుంచి 2015 మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో భూ సర్వే పేరుతో ఎన్ని అరాచకాలు చేశాడో మనం చూసాం. సరిహద్దు రాళ్ల పార్టీ ఆ రాళ్ల మీద ఆయన బొమ్మలు వేసుకుని, పాస్బుక్ల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకుని ఎంత గందరగోళం చేశాడో, ఆ రైతుల మనోభావాలతో ఎలా ఆడుకున్నాడో మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే చేపిస్తూ రైతులకు సక్రమైన పద్ధతిలో వాళ్ళ భూములు వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి ఆలోచనతో ఆ పాస్బుక్ల మీద కూడా రాజకీయ నాయకుల ఫోటో లేకుండా రాజముద్రతో వేసి ఆ రైతులకు ఇస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ సరిహద్దు రాళ్ల మీద బొమ్మలు చెరపడం తప్ప, పాస్బుక్ల మీద రంగులు చెరపడం తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదంటే విమర్శిస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన రెవెన్యూ లోటుపాట్లు ఏంటి, రైతుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి, వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులు జరుగుతున్న న్యాయం ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి రామరావు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతుల పట్ల ఇబ్బందులు మనం చూసాం. సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటోలు వేసుకుని, పాస్ పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మలు ముద్రించుకుని ఆ రైతుల మనోభావాలతో ఎలా ఆడుకున్నాడో చూసాం. వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ప్రక్షాళన చేస్తూ ఆ సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మలు తీసేసి పాస్బుక్లు కూడా రాజముద్రతో వేసిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒక రైతుగా, రైతు బాధ చేసిన వ్యక్తిగా నాడు బాగుందా, నేడు బాగుందా, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన 2 అంశాలు మాట్లాడిన తర్వాత నేను దీంట్లోకి వస్తాను. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకురావడానికి ముందే అతను భూములకు సంబంధించినటువంటి సర్వే చేయించిన మాట వాస్తవం. భూముల సర్వేలో ఉన్నటువంటి అవకతవకలను గుర్తించిన తర్వాతే అతని మీద వ్యతిరేకత పెరిగింది. రెండవది, పాస్ పుస్తకాల మీద అతను బొమ్మ వేసుకోవటమే కాకుండా ఈ భూముల్ని ఏ విధంగా చేశాడు అంటే, అంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి కట్టబెట్టడమే కాకుండా దేశ విదేశాల్లో, నా గ్రామంలో, నా ఊళ్ళో, నా బంధువులు ఉన్న చోట నాకు భూమి ఉండాలి, ఆ ఊరికి నేను రాకపోకలు సాగించాలి అంటే నాకంటూ ఏదన్నా ఉండాలి అని చెప్పని చదువుకొని విదేశాలకు వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకొని తన గ్రామంలో మళ్ళీ తిరిగి తల్లిదండ్రులకి ఒక ఇల్లు ఏర్పాటు చేసేసి ఓ 10 ఎకరాల భూమి కొని పెడితే వాళ్ళకి జీవనానికి ఇబ్బంది ఉండదు, నేను రాకపోకలకు బాగుంటుంది అని చెప్పని బయట కానీ లేకపోతే స్వదేశంలో ఉండి 4 డబ్బులు సంపాదించుకున్న వాళ్ళందరూ స్వగ్రామంలో భూమి ఎకరమో, 1/2 ఎకరమో, 2 ఎకరాలు, 10 ఎకరాలు కొనుక్కొని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే, కొన్న భూమి, సర్వేర్ వచ్చి సర్వే చేసినటువంటి భూమి, రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయినటువంటి భూమికి సంబంధించినటువంటిది హెచ్చు తగ్గులు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ భూములు కూడా 2 ఎకరాలు కొంటే అది ఎకరం 90 సెంటే ఉన్నట్టుగా ఆ విధంగా సృష్టించేసి రీసర్వేలో నానా గందరగోళాన్ని గురి చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని వచ్చేసి కంప్లీట్గా ఈ భూములు మొత్తాన్ని కొట్టేయాలని చెప్పి అతను చేసినటువంటి ప్రణాళికలో భాగంగానే ఆ రోజు ప్రజలు గుర్తించారు కాబట్టి, ఆ లోటుపాట్లను గుర్తించారు కాబట్టి అతనికి వ్యతిరేకంగా ముఖ్యంగా బాగా పనిచేసినటువంటి ఒక అంశం ఏదన్నా ఉంది అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్. అది కూడా పనిచేసింది అన్న విషయాన్ని మాత్రం మనం ఇక్కడ మర్చిపోవద్దు. దీంతోపాటు రిజిస్ట్రార్ కార్యాలయంలో సహజంగానే మనం ఏదన్నా భూములు అమ్మినా, భూములు కొన్నా మన పేరు మీద బదలాయించైతే దానికంటే ఒక స్టాంప్ పేపర్లు వస్తాయి. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నటువంటి సందర్భం ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం 5 సంవత్సరాల తర్వాత, 2024 తర్వాత ఈ భూములన్నీ మనమే కైంకర్యం చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు వేసినటువంటి ప్రణాళికకి ప్రజలందరూ గుర్తించేసి అతనికి తగిన బుద్ధి చెప్పారు కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని రీసర్వే మొదలుపెట్టేసి ఎవరి భూములో వాళ్ళకి వివాదాలు ఏదన్నా ఉంటే గ్రామసభ ఏర్పాటు చేసేసి గ్రామసభ సమక్షంలో రైతులు ఆ గ్రామస్తుల సమక్షంలో భూమి విస్తీర్ణం గురించి చదువుతూ ఏదన్నా అభ్యంతరాలు ఉంటే స్వీకరించేసి దాని పరిష్కార మార్గాన్ని వీలైన తొందరగా చేసుకునే విధంగా ఈరోజు ఆయన ఏర్పాటు చేశారు. కాకపోతే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం కూడా తొందరపడి ఇవి సమస్యలు ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయకుండా చేద్దామని, అంటే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో ఇదే ఇంతకుముందు ఏర్పాటు చేసేసి సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత ఈ పాస్ పుస్తకాలు ఇచ్చినట్టయితే చాలా బాగుండేది అనేది నా రైతు బిడ్డగా, ఒక గ్రామస్తుడిగా నా యొక్క అభిప్రాయం. కారణం ఏంటంటే ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఆ బొమ్మలు తీసేసి చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, మోడీ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ వేసుకోకుండా రాజముద్రతోటి ఒక గౌరవంగా అయినటువంటి పాస్ పుస్తకాన్ని ఈరోజు వాళ్ళు తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినప్పుడు దాంట్లో పొందుపరిచేది మళ్ళీ రాసి కొట్టేసి
ఈ వివాదాలు లేకుండా గనక వాళ్ళు అనుకున్నట్టుగా ముందుగా ఇప్పుడు చేసేది కనుక ఒక సంవత్సరం ముందు కనుక చేసి దీంట్లో లోటుపాట్లన్నీ సరిచేసేసి ఎవరు ఏంటో అభ్యంతరాలు లేనటువంటి పాస్ పుస్తకాలు కనుక ఇచ్చుండటైతే 2019కి ముందు ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్ళినట్టయితే బాగుండేది అనేది సలహా. ఇది కూడా అధికారులు వాళ్ళ తప్పుల్ని ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వాల మీద తీసుకురావడానికి వాళ్ళు చేసిన కుట్రలో భాగంగా ఇది ఆలస్యమైందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాంగంలోనే దీని మీద చేయమన్నారు, కానీ వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళే కదా చేసింది. రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఆర్ఐలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు రైతులు ఇబ్బంది పడిపోతున్నారు, భూ యజమానులు ఇబ్బంది పడిపోతున్నారు. దేశ విదేశాల్లో భూములు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా భూమి మీద ఉన్న మమకారంతో భూమి పుత్రులమైన మనం 4 డబ్బులు సంపాదించుకున్నాం కదా, మన తల్లిదండ్రులు మన చదువుల కోసం భూములు అమ్ముకున్నారు కాబట్టి మనకు భూమి కావాలనే ఆకాంక్షతోటి కొన్న వాళ్ళందరి యొక్క ఆకాంక్షల్ని కొల్లగొట్టి వాళ్ళకి మానసికంగా వాళ్ళని వేదన గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను సరిచేసే కార్యక్రమంలో భాగంగా ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ సర్వే మళ్ళీ చేసేసి యజమానులకి వాళ్ళకి సరైన పద్ధతిలో అందజేసే కార్యక్రమంలో భాగంగా పాస్ పుస్తకాలు ఆలస్యం చేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, సర్వే చేయడం అయిపోయిన తర్వాత అభ్యంతరాలన్నీ కూడా పరిశీలన చేసి పరిష్కారం చేసిన తర్వాత కనుక తీసుకొచ్చినట్లయితే చాలా బాగుండేది అనేది నా యొక్క అభిప్రాయం. సార్, టెక్నాలజీ పెరిగింది, శాటిలైట్ సర్వే వచ్చింది. శాటిలైట్ సర్వే వచ్చినా కూడా అలా చేయకుండా ఈ రెవెన్యూ యంత్రాంగం అన్ని అవకతవకలు చేసి ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం ఎందుకు సార్? వాళ్ళకి డబ్బులండి, వాళ్ళు పైయాళ్ళు ఒత్తిడి, వాళ్ళ మనుషులకి లాభం చేకూర్చేసి వాళ్ళకు వ్యతిరేకుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం వాళ్ళు పెట్టిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇబ్బందులు పెట్టింది వాళ్ళు, భూముల యొక్క సరిహద్దులు మార్చింది వాళ్ళు, విస్తీర్ణాన్ని తగ్గించింది వాళ్ళు. రైతు ఎందుకంటే ఇబ్బంది పడాలి? అవును, రైతు ఎందుకంటే తిరగాల్సింది వాళ్ళకి? రైతు కాదు కదా తిరగాల్సింది, తప్పు చేసింది వాళ్ళు కదా, సరిచేయాల్సింది వాళ్ళు కదా. ఆ రెవెన్యూ అధికారులకి అప్పచెప్పేసి మీరు తప్పులు చేశారు కాబట్టి సరిచేయాల్సిన బాధ్యత మీదే, డాక్యుమెంట్ ప్రకారం సరిచేయండి అని చెప్పని చేయాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా అవకాశం వాళ్ళకి ఎందుకు కలగజేయాలి? ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అంటే ఈ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. అన్నీ సరిచేసామని చెప్పని తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఈరోజు దాన్ని సరిచేస్తున్నారు కాబట్టి మళ్ళీ రేపు పొద్దున గ్రామ సభల్లో వాళ్ళు చదివేటప్పుడు అప్పుడు వీళ్ళు స్టాంప్ పేపర్లు తీసుకొని, రిజిస్టర్ అయ్యి ఉండే స్టాంప్ పేపర్లు లేదంటే పూర్వీకుల నుంచి వస్తే ఏ విధంగా వచ్చిందనే దాన్ని తీసుకొని వెళ్ళి చెప్తారు. ఇది ఎక్కడైందంటే దీనికి అసలు మూలం రామబ్రహ్మం గారు మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఏనాడో బ్రిటిష్ కాలం నాడు వేసినటువంటి దాంట్లో దాంట్లో ఒకటి ఉంది, మీకు 5 సెంట్లు తగ్గినా 5 సెంట్లు పెరిగినా పట్టించుకోకూడదనే నిబంధన ఒకటి ఉంది అప్పట్లో. దాన్ని ఆధారంగా చేసుకొని బలవంతంగా రాయించుకున్నటువంటి భూములకు సంబంధించింది కావచ్చు, బలహీనుడు ఎంతో కొంతలే మనకి ఇదే చేసుకుందాం అన్న దాని మీద దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు. ఇదంతా రెవెన్యూ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు. ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది జరుగుతున్నది. దాన్ని ఈరోజు సరిచేయాల్సిన బాధ్యత, ఒక శాశ్వత పరిష్కారం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని రావాలి. ఆ దిశగానే ఇప్పుడు అడుగులేస్తూ ఉంది. అది ఏ చిన్న ఆటంకాలు ఎదురైనా సరే వాటిని తొలగించేసి భవిష్యత్తులో ఇలాంటి గొడవలు లేకుండా మీరన్నట్టు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత శాటిలైట్ ద్వారా దాన్ని సర్వే చేయించేసి రాళ్ళు సక్రమంగా వేసేసి ఏదన్నా ఉంటే ఇప్పుడు అమ్మేవాళ్ళు రాస్తారు, మీ మీద నా మీదో మన ముగ్గురం కలిసి ఉండే అనుకోండి, మీ మీద నా కోపం ఉంటే ఎవరన్నా నా భూమి కొనాలకు వచ్చినప్పుడు అక్కడ మొత్తం కలిపి ముగ్గురు కలిపి 3 ఎకరాలే ఉంటుంది, కానీ దాంట్లో రాయించుకుంది 3.5 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు 6 ఎకరం ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? 6 ఎకరం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? అంటే 10(1) అడంగలో పాత డాక్యుమెంట్ ప్రకారం సర్వే చేయాలి. రెండోది వీళ్ళు రాయించుకొని ఉంటారు. ఇప్పుడు ఒక సర్వే నెంబర్ కింద ఒక 20 ఎకరాలు ఉంటుందండి, కానీ భూమి కొలిస్తే అది 20 ఎకరాలు ఉంటుంది, కానీ ఈ డాక్యుమెంట్లో 22 ఎకరాలు ఉంటుంది. ఆ 2 ఎకరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి వీళ్ళకి? ఇంతకుముందు సార్ పెద్ద కమతాలు ఉన్నప్పుడు రైతుగా తన వ్యవసాయం చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. కౌలుకి ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత గట్టులు తెక్కోవటం, గట్టులు పెంచుకోవటం, దీని మూలంగా కూడా వివాదాలు ఎక్కువైనట్టున్నాయి. కౌలుకి ఇచ్చిన తర్వాత చూసుకుంటా ఉంటే మీకు అసలు ఈ గట్టు సమస్యలు చాలా తక్కువ వచ్చినాయండి. మీరు గమనించండి, కౌలుకి ఇచ్చిన తర్వాత యజమాని లేడు, పక్క చేనాడు కౌలు చేస్తే వాడు ఆక్యుపై చేసుకుంటా ఉండేవాడు.
వాడు కౌలు చేసుకునే వాడికి ఇవన్నీ ఏడపడతాయి. అడిగే గట్టు కొంచెం సగం దగ్గర కొడితే 4 మొక్కలు ఎక్కువ పడతాయి. ఇప్పుడు అవతలాడు ఊరుకోడుగా. అందరూ కౌలు చేసుకునేటప్పుడు రైతు లేనప్పుడు వీడు గట్టి తెగొడితే అవతలాడు ఎందుకు ఊరుకుంటాడు? ఊరుకోడు కదా. కాబట్టి ఆ తగాదాలు అనేవి తక్కువ. వీళ్ళు చేసే తప్పిదాల వల్ల, ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదాల వల్ల, గతంలో లోపభూయిష్టమైనటువంటి ఈ చట్టాల వల్ల ఈరోజు ఈ పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈరోజు ఉదయం మనం రిజిస్ట్రేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ డొమైన్లో పెట్టాలి కదా, ఆటోమేటిక్ మిటిగేషన్ అయిపోవాలి కదా. వాళ్ళు ఎందుకు చేయట్లేదు? మీరు అన్నట్టు ఆ రెవెన్యూ సిబ్బంది నాకు డబ్బుల కోసం చేయట్లేదు. అది కదా సరి చేయాల్సింది. పోనీ ఈరోజు సరి చేస్తాడు, రేపు పొద్దున ఎందుకు మాయమవుతుంది? అది భూముల విలువలు పెరిగినాయి కాబట్టి వాళ్ళ అవసరాలకి రైతు ఎంతైనా సరే ఇచ్చేసి పరిష్కారం చేసుకుంటాడని చెప్పనే దుర్బుద్ధితోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి రెవెన్యూ సిబ్బంది చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ సపరేట్ చేసి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ సమస్యలు అసలు వాళ్ళు సపరేట్ ఎందుకండి? తప్పు చేసిన వాళ్ళు అరే అడ్డగాడిదా, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వే సరి చేయని చెప్పని ముక్కు పిండి ఈరోజు వాడి చేత పని చేయించాలి. అటు తాత్కాలికంగా సమస్య పరిష్కారం చేసినట్టే చేసి మళ్ళీ సమస్యలు సృష్టిస్తున్నారు వాళ్ళు. అదేనండి, అదే చూసుకోవాలి. రేపు పొద్దున వాడి చేతే సరి చేయించాలి, వాడి చేతే సంతకాలు తీసుకోవాలి, వాడు చేసిన తప్పులు వాడి చేతే చేయించాలి. వాళ్లే కదా చేసేది. ఇప్పుడు రేపు పొద్దున సరి చేయమని ఎందుకు చేస్తారు? 2019 ముందు ప్రామాణికంగా తీసుకొని ఈ తప్పులు మీరే చేశారు కాబట్టి మీరే సరి చేయండి, మీరే బాధ్యులు దీనికి అని చెప్పని ఒక 10 మంది రెవెన్యూ వాళ్ళ మీద శిక్షలు వేయించండి, మిగిలిన వాళ్ళందరూ దారికి వస్తారు. వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపించి ప్రజల్లో వాళ్ళకి వివరంగా వాళ్ళు చేసిన ఈ గ్రామ సభల ద్వారా వివరించేసి వీళ్ళే చేశారు ఈ తప్పు, ఫలానా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు విచ్చలవిడిగా ఇలా చేశారు, దాన్ని మేము ఇలా సరి చేస్తున్నాము, దానికి పరిష్కార మార్గం ఇది, మేము చేస్తామనే నమ్మకం, వీళ్ళు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎలా చేయబోతున్నామో చెప్పి కనుక వాళ్ళు కనుక ముందుకు తీసుకెళ్తే నిస్సందేహంగా కూడా ఇక్కడ ఏ సమస్యలు ఉండవని అయితే నేను చెప్పగలను. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ప్రక్షాళన రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని చెప్పి ఆయన అంటున్నారు. తప్పిదాలు జరుగుతాయని, అసమర్థత పెరుగుతూ ఉంది, సంవత్సరాలు ప్రక్షాళన చేద్దాం అంటున్నాడు. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలని, ఆ పాలనలో జరిగిన అవకతవకల్ని విశ్లేషిస్తూ నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల్ని, రెవెన్యూ సిబ్బందిలో ఉన్న అలసత్వాన్ని, చేస్తున్న తప్పిదాలని అద్భుతంగా విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.